నా పేరు వెంకీ గద్దే. స్పాట్లైట్ విత్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినిమా చరిత్రలో అందరి వాడిగా పేరు పొందినటువంటి బుర్రా సాయి మాధవ్ గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు. కాదు, నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కాని పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు. రసీదులన్నీ నేను 18 ఏళ్లుగా రకరకాల గొళ్ళకి ప్రీమియం కడుతున్నాను అనడానికి సాక్ష్యం. ఇవన్నీ బతికున్నప్పుడు మా అమ్మ, తర్వాత మా ఆవిడ చెప్తే కట్టానండి. ఇది చూడండి, ఇది నేను కట్టిన మొదటి ప్రీమియం 1016. ఇది మధురైలో ఒక పెద్ద గుడిలో కట్టాను. నువ్వెప్పుడు నీ గెలుపు కోసం పరిగెత్తు, ఒకడు ఓటం కోసం కాదు. కులం అంటే పని. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే, ఎంత మంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఆడదాని కడుపున్న నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు బుద్ధవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా? గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. నీ పేరేంటి? సావిత్రి. బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతావు. తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇండియా దాటి అమెరికాలో కాలు పెట్టడం? బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. తెలుగుదనం నాకు అక్కడికంటే కూడా ఎక్కడ ఎక్కువ అనిపిస్తుంది. ప్రజానాట్య మండలి అంటే ఇప్పుడున్న జనరేషన్ తెలియదేమో, కానీ మేము చిన్నప్పుడు అందులో సభ్యునిగా ఉండటం, ఆ ప్రజానాట్య మండలి. బోలిమంత శివరామకృష్ణ గారు మా గురువు గారు, వీళ్ళందరూ కూడా ప్రజానాట్య మండలి నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే. ఎన్టీ రామారావు గారు అంటే ముందు నుంచి కూడా నాకు వల్లమాలిన అభిమానం. పిచ్చి అంటామా, ఇక అంతకంటే ఎక్కువ ఏదన్నా పదం ఉందా నాకు తెలియదు. కానీ నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది, కానీ ఇండస్ట్రీకి నేను పరిచయం అవ్వాలి. ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసింది కృష్ణవందే జగద్గురు సినిమా. లౌక్యం మాత్రమే ఉంటే సరిపోదు, ఇక్కడ నిజాయితీ కూడా ఉండాలి. నిజంగా వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉంటే నేను కన్విన్స్ అవుతాను, నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఇండస్ట్రీ కావాల్సింది అల్టిమేట్ గా హిట్. మామూలుగా మీరు ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత మాటలు రాయడానికి అసలు ఎలా ప్రారంభం అవుతుంది మీ జర్నీ? ఆ సినిమా తోటలు దానికి మళ్ళీ దానికి ఎక్సర్సైజ్ ఏమి ఉండదు. ఆ కథ మనకు ఓన్ అవుతుంది. సినిమా ఈజ్ నథింగ్ బట్ స్క్రీన్ ప్లేని అది డైరెక్టర్ స్కూల్ బట్టి ఆధారపడి ఉంటుంది. తెనాల నుంచి వచ్చామన్నారు, నేను ఆంధ్ర ప్యారిస్ అంటారు, కళల కానాచి అంటారు. నాకు తెలిసి మీరు అదే పేరుతో కళల కానాచి అని ఒక ఆర్గనైజేషన్. మామూలుగానే తెలుగు ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్నప్పుడు డబ్బులు చేసుకోవాలి, ఒకసారి ఫామ్ పోయిందంటే ఇద్దరు పాపలు కదండి. మీలాగా సినిమాల మీద ఏమన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి? ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో ఇంక్లూడింగ్ టీవీ షోస్ కానివ్వండి, డబల్ మీనింగ్ మోతాదు ఒక రేంజ్ దాటిపోయింది. వాళ్ళని అడిగితే జనం చూస్తున్నారు. ఇప్పుడు టీవీ షోలు అంటున్నారు, మీరు క్రీస్తు క్యారెక్టర్ కూడా క్రియేట్ చేసి ఆయన కూడా చీరలు అవుతున్నాడు చూపించగలరా? మీరు అంత ధైర్యం ఉండదు మీకు? లేదు కదా. అల్లా క్యారెక్టర్ కూడా క్రియేట్ చేసి చీరలు అవుతున్నాడు చెప్పి చెప్పగలరా మీరు? మీకు అంత ధైర్యం ఉందా? చంపేస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మతాన్ని, వాళ్ళ దైవాన్ని, వాళ్ళ బాలకృష్ణ గారితో 4 సినిమాలు దాకా చేశారు, అలాగనే చిరంజీవి గారితో చేశారు. మాటల మాంత్రికుడు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని చూపించేవాళ్ళు. త్రివిక్రమ్ గారి స్థానాన్ని బుర్రా సాయి మాధవ్ గారు ఆక్యుపై చేశారు అంటే మీరేమంటారు? పరశురి బ్రదర్స్ దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగారు, వాళ్ళ రచన కూడా అంతే ఉంది. ఒక డైలాగ్ రైటర్ టైటిల్ కార్డుకి విజిల్స్ పడ్డాయంటే నేను విన్నది కేవలం పరశురి బ్రదర్స్ అనేటువంటి టైటిల్ కార్డుకి. సినీ ఇండస్ట్రీలోకి ఇలా మాటల రచయితగా రావాలి అనుకుంటున్న వాళ్ళకి, ఇక్కడ నుంచి యాక్టర్స్ గా రావాలనుకున్నాం, మీరు ఇచ్చే చిన్న సలహా మా వాళ్ళ కోసం? ఎవరి సలహాలు వినకండి అనే చెప్తా నేను. తన పేరు చరిత్ర మర్చిపోదు.